మెట్రో ఫేజ్ 2 కు వెంటనే ఆమోదం తెలపండి. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ వేగవంతం చేయాలి. మనోహర్ లాల్ కిషన్ రెడ్డికి రేవంత్ లేఖ. తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయి. కన్నెపల్లిలో పంప్ ఆన్ చేస్తే నీళ్లివ్వచ్చు. చేత కాకపోతే కేసీఆర్ కు అప్పగించాలన్న కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ప్రమాదం. కన్నెపల్లి పంప్ హౌస్ కు వెళుతుండగా కారు తగిలి గాయం. ఆసుపత్రికి తరలించిన బీఆర్ఎస్ నేతలు. చెన్నూరులో టెన్షన్ వాతావరణం. కన్నెపల్లి పంప్ హౌస్ కు బీఆర్ఎస్ నేతల పైనంతో అలర్ట్. నేతల్ని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. నితిన్ నవీన్ పర్యటనతో విశ్వాసం పెరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయి. బీజేపీపై కుట్ర చేస్తున్నారన్న లక్ష్మణ్. ఈ నెల 25న ఢిల్లీలో ధర్నా చేస్తాం. మహిళా రిజర్వేషన్ బిల్ వెంటనే అమలు చేయాలి. బీజేపీ వైఫల్యాలను ఎండకడతామన్న అల్కా లంబా. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. నాంపల్లి నియోజకవర్గంలో కిషన్ రెడ్డి పర్యటన. పలు బస్తీల్లో పర్యటించిన కేంద్ర మంత్రి. సమస్యలు మొరపెట్టుకున్న స్థానికులు. రేపు ప్రభుత్వ విప్లకు ఛాంబర్ల కేటాయింపు. ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్న శ్రీధర్ బాబు. హాజరవుతున్న స్పీకర్, మండలి చైర్మన్. జగన్ మాటలు నిలకడలేనివి. విశాఖ రాజధాని అన్నా ప్రజలు నమ్మలేదు. అందుకే ఎన్నికల్లో వైసీపీని ఓడించారన్న సంధ్యారాణి. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేశారు. అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం కూలింది. బీఆర్ఎస్ తీరు దొంగే దొంగన్నట్టుగా ఉందన్న మంత్రి ఉత్తమ్. రాహుల్ ని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యం. పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసమే పనిచేస్తా. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు. గొడ్డలి పార్టీ పరిశ్రమలు రాకుండా తరిమేసింది. ఆదాయం లేకున్నా సంక్షేమం అమలు చేస్తున్నాం. ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ కమెంట్. బీఆర్ఎస్ తెచ్చింది అప్పు కాదు, రాష్ట్రానికి పెట్టుబడి. మేం చేసిన పనులకు రేవంత్ రిబ్బన్ కట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు. వివాదంగా మారిన జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా మురుగన్ని ఉత్తరాంధ్ర దేవుడిగా చూపించడం సరికాదు. మూవీ వెంటనే ఆపేయాలంటూ ఎన్టీకే చీఫ్ డిమాండ్. సర్ ప్రక్రియలో కుట్రలు జరుగుతున్నాయి. వైసీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా పెట్టుకున్నారు. వీఎల్ఓలను బెదిరిస్తున్నారన్న వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. పాత బస్తీలో హర్యానా పోలీసుల సోదాలు. ఓ దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్. యశ్వంత్ ను అదుపులోకి తీసుకున్న ఖాకీలు. కొమరం భీం జిల్లాలో భారీ వర్షాలు. కొట్టుకుపోయిన చిలపల్లి కల్వర్ట్. రాకపోకలకు తీవ్ర అంతరాయం. నంద్యాల జిల్లాలో అక్రమంగా చేపల వేట. తంగడంచ చెరువులో అనుమతి లేకున్నా ఇష్టారాజ్యం. మత్స్య సంపద కొల్లగొడుతున్నా పట్టించుకోని అధికారులు. తిరుచి జిల్లా మనప్పరైలో కలకలం. గత నెల 25న అజిత్ కుమార్ చిత్రావళి వివాహం. యువకుడిని కిడ్నాప్ చేసిన యువతి బంధువులు. మెటాకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశం. బాలల లైంగిక దోపిడీ కంటెంట్ పై ఆగ్రహం. ఇన్స్టాలో కంటెంట్ పై మెటాకు నోటీస్ జారీ. మహారాష్ట్రలో భారీ వర్షాలు. గోవా ముంబై హైవేపై వరద ప్రవాహం. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇక్కట్లు. రాయ్పూర్లో భారీ వర్షం. కాలనీలు ముంచేసిన వరద. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికుల కష్టాలు. బాంద్రా కెర్వాడి రహదారిపై కూలిపోయిన చెట్టు. నేల కొరిగిన విద్యుత్ స్తంభం. సహాయక చర్యలు ముమ్మరం.